ఐస్ బ్రేకర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. భారత వైమానిక దళం ఇజ్రాయెల్ నుండి ఐస్ బ్రేకర్ క్షిపణిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నది. ఈ ఐస్ బ్రేకర్ అనేది ఖచ్చితమైన మార్గదర్శకత్వం మరియు స్వయం ప్రతిపత్తి సామర్థ్యాలతో కూడినటువంటి దీర్ఘశ్రేణి గాలి నుండి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణి. దీనిని ప్రముఖ ఇజ్రాయెల్ రక్షణ సంస్థ అయిన రాఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. జెట్ ఫైటర్లు, తేలికపాటి దాడి విమానాలు, హెలికాప్టర్లు, చిన్న నౌకలు మరియు గ్రౌండ్ వెహికల్స్ వంటి వివిధ ప్లాట్ఫామ్ల నుండి ఈ క్షిపణిని మోహరించవచ్చు. ఇటీవల వార్తలో కనిపించిన మేనార్ మరియు కిచెన్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్. భారతదేశం నుండి మరో 2 చిత్తడి నేలలు రామ్సార్ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి. దీనితో దేశంలో అటువంటి ప్రదేశాల సంఖ్య 91కి చేరింది. భారతదేశంలోని రామ్సార్ ప్రదేశాల జాబితాలో తాజాగా రాజస్థాన్లోని ఫలోడిలోని కిచాన్ మరియు ఉదయ్పూర్లోని మేనార్ చేరాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రదేశాలను ప్రకటించింది. ఈ మేనార్ అనేది వర్షాకాలంలో వరదలు వచ్చే సమీపంలోని వ్యవసాయ భూముల ద్వారా ఏర్పడిన మంచినీటి ఋతుపవనాల చిత్తడి నేల. ఇది తీవ్రంగా అంతరించిపోతున్న తెల్లటి రంపుడు రాబందు మరియు లాంగ్ బిల్ రాబందు వంటి నీటి పక్షులకు మద్దతిస్తుంది. థార్ ఎడారిలోని కిచాన్లో 150 పక్షి జాతులకు మద్దతిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఏ దేశంలో ఉంది? భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6, 2025న జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ వంతెనను ప్రారంభించారు. 42 ఏళ్ల నాటి ప్రాజెక్ట్ అయిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ పూర్తయినట్లు గుర్తించబడింది. ఈ చీనాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది చీనాబ్ నది కంటే 359 మీటర్లు ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా ఉంటుంది. మొదటి స్థానంలో చీనాబ్ వంతెన, ఇది 359 మీటర్ల ఎత్తు, భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. రెండవ స్థానంలో బీపాంజియాంగ్ వంతెన, ఇది గుయిజౌ ప్రావిన్స్ చైనాలో ఉంది. మూడవ స్థానంలో బలువాటే వంతెన 224 మీటర్ల ఎత్తు, ఇది మెక్సికో దేశంలో ఉంది. నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్ 2కు పునాది రాయి వేశారు. నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు బీహార్లోని ఔరంగాబాద్లో ఉంది. ఈ కొత్త ప్రాజెక్టు 2400 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బీహార్ మరియు తూర్పు భారతదేశంలో ఇంధన భద్రతను మెరుగుపరచడానికి దీనిని 29,930 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించనున్నారు. దీనిని భారతదేశంలోని అతిపెద్ద విద్యుత్ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనగా ఎన్టీపీసీ అభివృద్ధి చేస్తున్నది. ఈ ఎన్టీపీసీ ఇప్పటికే ఉన్న 1980 మెగావాట్ల నబీనగర్ స్టేజ్ 1 ప్రాజెక్టును నిర్వహిస్తున్నది. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు ఇటీవల కోరింగ వైల్డ్ లైఫ్ అభయారణ్యంలో అంతరించిపోతున్న 3 ఫిషింగ్ పిల్లులకు రేడియో కాలర్ చేశారు. ఈ కోరింగ వైల్డ్ లైఫ్ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం కాకినాడ జిల్లాలో కోరింగ నది బంగాళాఖాతంలో కలిసే గోదావరి నదీ ముఖద్వారంలో ఉంది. డెటాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మహేంద్ర సింగ్ ధోని. డెటాల్ ఇండియా తన డెటాల్ సబ్బులు, బాడీ వాష్ మరియు హ్యాండ్ వాష్ శ్రేణికి బ్రాండ్ అంబాసిడర్గా
మహేంద్ర సింగ్ ధోనిని ప్రకటించింది. ప్రపంచ సంపద నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? కాప్జెమిని పరిశోధన సంస్థ. కాప్జెమిని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం 2024లో భారతదేశంలో 3,78,810 మంది మిలియనీర్లు ఉన్నారని, మొత్తం సంపద $1.5 ట్రిలియన్ అని చూపిస్తున్నది. ఈ నివేదిక 71 దేశాలను కవర్ చేస్తుంది మరియు సంపద వృద్ధిలో అమెరికా నాయకత్వాన్ని హైలైట్ చేస్తుంది. అయితే భారతదేశం మరియు జపాన్ దేశాలు ఆసియా పసిఫిక్లో ముందున్నాయి. జపాన్ బ్రోకర్ సంస్థ అయిన నోమురా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది? 6.2%. జపాన్ బ్రోకర్ సంస్థ అయిన నోమురా భారతదేశ జీడిపి వృద్ధి ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 6.2%కి తగ్గుతుందని అంచనా వేసింది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 6.5% నుండి తగ్గింది. వాతావరణ మార్పుల పనితీరు సూచిక 2025లో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది? 10వ స్థానంలో. వాతావరణ మార్పు పనితీరు సూచిక 2025లో భారతదేశం 10వ స్థానంలో ఉంది. ఈ CCPI 2025లో భారతదేశం యొక్క పనితీరు తక్కువ తలసరి ఉద్గారాలు మరియు పునరుత్పాదక ఇంధన వనరులను వేగంగా సేకరించడం ద్వారా సాధించబడింది. గత సంవత్సరం నుండి 2 స్థానాలు పడిపోయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ టాప్ 10 వాతావరణ ప్రదర్శనకారుల్లో ఒకటిగా ఉంది. ఆసియా పసిఫిక్ గ్రూప్ నుండి ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలికి భారతదేశంతో పాటు ఏ దేశాలు ఎన్నికయ్యాయి? చైనా, లెబనాన్ మరియు తుర్క్మెనిస్తాన్. 2026-28 కాలానికి భారతదేశం ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలికి ఎన్నికైనట్లు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటించారు. లెబనాన్, తుర్క్మెనిస్తాన్ మరియు చైనాతో పాటు 4 స్థానాలను కలిగి ఉన్న ఆసియా పసిఫిక్ రాష్ట్రాల సమూహం నుండి భారతదేశం ఎన్నికయ్యింది. ఈ ECOSOC 1945లో UN చార్టర్ కింద స్థాపించబడింది మరియు ఇది ఐక్యరాజ్య సమితి యొక్క 6 ప్రధాన అవయవాలలో ఇదొకటి. దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. వందే గంగా జల సంరక్షణ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? రాజస్థాన్. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ జూన్ 5, 2025న ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు గంగా దసరా సందర్భంగా వందే గంగా జల సంరక్షణ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం జూన్ 20 వరకు 41 జిల్లాల్లో ప్రజలలో అవగాహన పెంచడానికి మరియు నీటి పొదుపు ప్రయత్నాలను ప్రోత్సహించడానికి కొనసాగుతుంది. TCL ఇండియా 2వ సంవత్సరం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని పునరుద్ధరించింది? రోహిత్ శర్మ. ప్రముఖ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన TCL ఇండియా వరుసగా 2వ సంవత్సరం తన బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెట్ ఐకాన్ అయినటువంటి రోహిత్ శర్మతో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించినట్లు అధికారికంగా ప్రకటించింది. 2025 మహిళల ఆసియా కప్ హాకీకి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? చైనా. మహిళల ఆసియా కప్ హాకీ 2025 షెడ్యూల్డ్ ప్రకటించబడింది మరియు ఈ టోర్నమెంటు సెప్టెంబర్ 5 నుండి 14 వరకు చైనాలోని హాంగ్జౌలో జరుగుతుంది. గత ఎడిషన్లో భారతదేశం కాంస్య పథకాన్ని గెలుచుకుంది మరియు ఈసారి స్వర్ణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా కప్ గెలవడం వల్ల టీమిండియా 2026 మహిళల ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది హాకీ ప్రపంచ కప్కు
ప్రత్యక్ష ప్రవేశం పొందుతుంది. ప్రపంచ స్థాయి పర్యావరణ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన దక్షిణ భారత రాష్ట్రం ఏది? తెలంగాణ. హైదరాబాదులో ఎకో టౌన్ను స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రముఖ జపాన్ సంస్థలు కలిసి పనిచేస్తాయి. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ మరియు పర్యావరణ పునరుద్ధరణ రంగంలో ఇద్దరి మధ్య లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశాయి. ఆర్బీఐ నుండి ఎన్బిఎఫ్సి లైసెన్స్ పొందిన కంపెనీ ఏది? ఫ్లిప్కార్ట్. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త అభివృద్ధిలో భాగంగా వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనగా ఎన్బిఎఫ్సిగా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందింది. ఈ లైసెన్స్తో ఫ్లిప్కార్ట్ ఇప్పుడు తన కస్టమర్లు మరియు విక్రేతలకు నేరుగా రుణాలను అందించగలదు. సాంప్రదాయ రుణదాతలతో భాగస్వామ్యాలను దాటి ముందుకు సాగుతుంది. ఈ చర్య ఒక భారతీయ ఈ కామర్స్ దిగ్గజానికి అటువంటి లైసెన్సు మంజూరు చేయడం ఇదే మొదటిసారి. మత్స్య సబ్సిడీ ఒప్పందాన్ని అంగీకరించిన 101వ WTO దేశం ఏది? నికరాగ్వా. ఫిషరీస్ సబ్సిడీలపై ఒప్పందాన్ని అంగీకరించిన 101వ WTO సభ్యదేశంగా నికరాగ్వా నిలిచింది. ఇది హానికరమైన ఫిషింగ్ పద్ధతులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాల వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.